నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఈస్ దివేశ్రీ. మెగా ఫ్యామిలీలో చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ వంటి బిగ్ స్టార్స్తో పాటు వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ వంటి యంగ్ హీరోలు ఉన్నారు. మెగా హీరోల నుంచి ఏడాదికి కనీసం 3-4 సినిమాలు వస్తూ ఉంటాయి. వాటిలో ఒకటి కాకపోతే మరొకటి హిట్ అవుతూ ఉంటాయి. కానీ మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన గత 7 సినిమాలను గమనిస్తే అవి ఘోర పరాజయం పాలయ్యాయి. పైగా ఆ 7 సినిమాల్లో 3 సినిమాలు వరుణ్ తేజ్వే కావడం గమనార్హం. 2023 ప్రారంభంలో మెగా ఫ్యామిలీకి బాగానే కలిసొచ్చింది. జనవరిలో వాల్తేరు వీరయ్యతో చిరంజీవి బ్లాక్ బస్టర్ అందుకుంటే, ఏప్రిల్లో విరూపాక్షతో సాయి ధరమ్ తేజ్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. కానీ ఆ తర్వాత నుంచి వరుసగా డిజాస్టర్స్ ఎదురయ్యాయి. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో మూవీ 2023 జూలైలో విడుదలై దాదాపు 70% రికవరీ సాధించి ఫ్లాప్గా నిలిచింది. ఇక ఆ తర్వాత మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన 5 సినిమాలు కనీసం 40% కూడా రికవరీ సాధించలేకపోయాయి. 2023 ఆగస్టులో చిరంజీవి భోళా శంకర్, వరుణ్ తేజ్ గాంధీవధారి అర్జున, నవంబర్లో వైష్ణవ్ తేజ్ ఆదికేశవ విడుదల కాగా 3 పరాజయం పాలయ్యాయి. 2024లో మెగా హీరోలలో వరుణ్ తేజ్ నటించిన సినిమాలు మాత్రమే విడుదలయ్యాయి. మార్చిలో ఆపరేషన్ వ్యాలంటైన్, నవంబర్లో మట్కా రిలీజ్ కాగా 2 డిజాస్టర్స్ అయ్యాయి. ఇలా 2023లో 4, 2024లో 2 పరాజయాల్ని చవిచూసింది మెగా ఫ్యామిలీ. అంతేకాదు 2025ను కూడా ఫ్లాప్తోనే ప్రారంభించింది. రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ చేంజర్ సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదలై దాదాపు 50% రికవరీ సాధించి ఫ్లాప్ దిశగా పయనిస్తోంది. దీంతో మెగా ఫ్యామిలీ వరుసగా 7 ఫ్లాప్స్ని చవిచూసినట్లయింది. ఈ వరుస పరాజయాలతో మెగా అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఈ ఏడాది విశ్వంభరతో చిరంజీవి, హరిహర వీరమల్లుతో పవన్ కళ్యాణ్ ప్రేక్షకులని పలకరించనున్నారు. ఈ సినిమాలతోనైనా మెగా ఫ్యామిలీ మళ్ళీ హిట్ ట్రాక్ లోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.